హాయ్ అండి. ఇది థ్రెడ్ వర్క్ అండి. ఇది గులాబీ పువ్వులాగా వస్తాయి. ఇది డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను మీకు. అలా మీరు అంటే ఒక రౌండ్గా వేసుకుని కావాలంటే ఇంకా పెద్ద సైజు కూడా కుట్టుకోవచ్చు మీరు. నేనైతే కింద అయితే మళ్ళీ బీడ్స్ వేసానండి. అదేమో థ్రెడ్ అదే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి, గులాబీలాగా. అంటే పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి, యాంకర్ థ్రెడ్. మీరు అలాగా స్టార్ లాగా వచ్చేలాగా మీరు ఒక 5 లైన్స్ అలా వేసుకోండి. ఒక స్టార్ లాగా వస్తుంది అనమాట. 5 లైన్స్ వేసుకున్న తర్వాత మొత్తం అంటే 3 కూడా వేస్తారండి. కానీ 3 వేస్తే మనకి అంటే ఫ్లవర్ కొంచెం లూజ్ అయిపోతుంది. అందుకనేసి నేను 5 వేసాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒకదాని తర్వాత ఒకటి మనం అంటే ఒకటి పైకి తీసి మళ్ళీ దాని తర్వాత అది తప్పించి మళ్ళీ ఇంకొకటి, అలా అయితే మీకు కరెక్ట్గా ఫ్లవరు షేప్ బాగా వస్తుందన్నమాట. అంటే గట్టిగా లాగొద్దండి, అంటే కొంచెం లూజ్గానే లాగండి. మరి గట్టిగా లాగితే ఏమవుతుందంటే దగ్గర పడిపోతుంది అనమాట, ఫ్లవరు సరిగా ఆందు. కొంచెం అలా మీరు దగ్గర పడింది అనుకుంటే కొంచెం సూదితో కొంచెం మీరు అలాగా సెట్ చేసుకోండి. ఏమీ లేదండి, ఒక లైన్ కింద నుంచి మళ్ళీ ఒక లైన్ పైనుంచి అలా తీసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఫ్లవర్ ఫామ్ అవుద్ది అనమాట. ఇది బాగుంటాయండి. ఇది అంటే థ్రెడ్ వర్క్ ఆకులు కూడా వేసుకోవచ్చు. నేనైతే బీడ్స్ వేసాను. ఆ ఫ్లవర్ వచ్చి బాగానే గట్టిగానే ఉంటుందండి, ఏమి ఊడిపోవటం అది ఏమి ఉండదు. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు. మొత్తం మీరు అలాగే చివరి వరకు ఫిల్ చేసేయండి. అంటే మనం అలా వేసాం కదండి, అవన్నీ ఫిల్ అయిపోవాలన్నమాట. ఫిల్ అయిన తర్వాత అప్పుడు ఫ్లవర్ మీకు ఒక షేపు ఆనుద్ది అనమాట. ఇది సులువేనండి, ఇది వర్క్ కష్టమేం కాదు. కానీ ఫ్లవర్ వచ్చి మీకు చాలా బాగా లుక్ బాగా వస్తుంది. అయిపోయింది. సేమ్ ఆ 2 కూడా మీరు అలాగే వేసుకోండి. అంటే ఇది బ్లౌజుకి వేసుకోవచ్చండి. లేదు మీకు అంటే ఒక్కొక్క బుట్టి కింద కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్కి అయితే మీరు లైన్గా వేసుకోండి. మధ్యలో అయితే నేను ఒక ముడి కుట్టి వేసానండి. ఇది కూడా సేమ్ అలాగే. మీకు 2 వేసి చూపిస్తే మీకు కొంచెం అర్థమవుతుంది కదా అనేసి 2 వేసానండి. సేమ్ ఇది కూడా అలాగే ఒక దారం పైనుంచి ఒక దారం కింద నుంచి తీసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి అదే ఫామ్ అవుద్ది అనమాట. అలాగా ఒక గులాబీ పూలాగా వస్తుంది. మనం ఏ కలర్నా వేసుకోవచ్చండి.
చాలా సులువుగానే అయిపోతుందండి ఇది. కొంచెం మీరు అంటే ఏమీ లేదు, కొద్దిగా నేర్చుకుంటే తొందరగా మనం ఎన్నైనా ఇలా వేసుకోవచ్చండి బ్లౌజ్కి. ఇప్పుడు చాలామంది ఈ వర్క్ కూడా ఎక్కువగా వేస్తున్నారు కదా. కొంచెం ఒక్కోసారి దారం మనం అలా వేసేటప్పుడు కొంచెం దగ్గర పడకుండా మీరు చూసుకోండి. ఇది కూడా అయిపోయిందండి. మొత్తం 3 వేసాను నేను. ఇప్పుడైతే నేను గోల్డ్ బీడ్స్ వేస్తున్నానండి. ఒక 3 లైన్ల కింద అలా వేసుకుంటే ఒక ఫ్లవరు, ఒక బుటీలాగా కనిపిస్తుందన్నమాట. మూడేసి వేసుకోండి అలాగా. ఈ బీడ్స్ కూడా కలర్స్ ఏం పోవండి, మొత్తం అదే దండలాగా వస్తాయి కదా, అవి తీసుకోండి. అవి తీసుకుంటే మీకు ఎక్కువగా పూసలు కూడా ఎక్కువ ఉంటాయి. మొత్తం అలాగే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నేను మధ్యలో ఏం చేశానంటే ఒక కుందను పెట్టానండి. కుందను దానికి ఒక చిన్న బీడు కుట్టుకుంటే మొత్తం ఒకలా ఆ బ్లౌజ్ డిజైన్ వస్తుందండి. బాగుంటుంది, మీకు సింపుల్గా తొందరగా కూడా అయిపోద్ది. మొత్తం ఇది కూడా అలాగే ఫిల్ చేసేయండి. 3 పూసలు 3 లైన్లు. ఈ పూసలు అయితే మీకు దండలాగా వస్తాయి కదండి, అవి తీసుకోండి. అవి తీసుకుంటే మీకు ఈ వర్క్ చేసుకోవడానికైనా కొంచెం బాగా ఎక్కువ కూడా వస్తాయి, మీకు వర్క్కు బాగా ఉపయోగపడతాయి. మొత్తం ఫిల్ అయిపోయింది కదండి. నేను మధ్యలో అదే ఫస్ట్ చెప్పాను కదా, ముడి కుట్టు వేసానండి, ఒక ముడి. పక్కదానికి కూడా సేమ్ అలా వేసుకోండి. నేనైతే ఒక కుందను పెట్టాను. కుందను పెట్టి గ్లూ అతికించి కింద ఒక చిన్న బీడు ఈ పూసల్లోనే, అదే కొంచెం కొద్దిగా పెద్దది, ఒక షుగర్ బీడు వేసి కుట్టానండి. ఆ తర్వాత అయితే మీరు లైన్గా మీరు స్టోన్ చైన్ వేసుకోండి. స్టోన్ చైన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పూసలలాగా వస్తాయి కదా, అదైనా వేసుకోవచ్చు. నేను స్టోన్స్ చైన్ అయితే నేను అతికిచ్చానండి గ్లూతోని, అదిగో చూపించాను కదా. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదండి, అంటే ఒక లైన్ లాగా కనిపించడం కోసం. మొత్తం పూర్తి అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.